ఇదిగోండి మందార మొక్కలకి నీళ్లు ఇప్పుడు వరకు పోసాను. అలా నీళ్లు పోస్తూ ఇలా కదిలిస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు చేయి తగిలి మేము రాకముందు కూడా కొన్ని మొగ్గలు అయితే రాలిపోయి ఉన్నాయి. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఇవన్నీ నేను అస్సలు వేస్ట్ చేయను. ఇవన్నీ టీలో వేసి 2 రోజులు వస్తాయి. అంటే 4 మొగ్గలు వేసి టీ కాసేస్తాను అనమాట. అలా టీలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే హెయిర్కి మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడైనా మీరు మందార పువ్వులు కానీ ఇలా మొగ్గలు రాలిపోయినాయి పడేయకుండా ఇలా చేయండి మీరు. నేనైతే గత 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తుంటాను. చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెల్త్కి మంచిది. మందార పువ్వులు కూడా అస్సలు వేస్ట్ చేయకండి. ఇలా అయితే చేయండి మీరు. నాకు ఎందుకు మీకు చెప్పాలనిపించింది. నేను చేసే పనే మీతో చెప్తుంటాను. ఇది హెల్త్ కానీ పాడైపోవడం అలాంటివి ఏమి ఉండదండి. చక్కగా ఇలా మందార మొగ్గలు రాలిపోయినా మందార పువ్వులు వచ్చినా నేనైతే ఒక్కటి కూడా వేస్ట్ చేయనండి. చిన్న మొగ్గ కూడా వేస్ట్ చేయను. టీలు అయితే వేసుకొని తాగుతాను. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్.